ధర్మ ప్రచారం చాలా గొప్పదండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. హిందూ ధర్మం ఎంత గొప్పదంటే సహజంగా మనిషి దేవుణ్ణి పూజిస్తాడు, కానీ మనిషిని దేవుణ్ణి చేయగలిగేది ఒక్క సనాతన ధర్మం మాత్రమే. ఒక రోజు శివుడు ధ్యానం చేస్తుంటే అమ్మవారు అడిగిందంట, మీరు దేవుడు కదండి, మీరు ధ్యానం చేయడం ఏంటి అని. నాకంటే దేవుడున్నాడన్నాడంట శివయ్య. ఎవరా దేవుడు అని పార్వతీదేవి అడిగితే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సాక్షాత్తు దేవుడైనటువంటి శివుడే మానవుడైన రాముడిని స్మరిస్తూ, ఓ పార్వతీదేవి, నా మనసు ఎప్పుడు రామ రామ అని ఆనందంగా తలుచుకుంటూ ఉంటుంది అన్నాడంట. అయ్యో, ఆయన మానవుడు కదా అని పార్వతీదేవి అంటే, ఆయన మానవుడైతే నేను దేవుణ్ణి ఎలా అవుతాను అని అన్నాడంట శివయ్య. మానవత్వం, త్యాగం, సత్ప్రవర్తన, వీటికి అంత ప్రాధాన్యతనిస్తుంది మన ధర్మం. ఒక్క రాత్రి గడిస్తే పట్టాభిషేకం అని తెలిసి కూడా ధర్మం కోసం వనవాసానికి సిద్ధమయ్యాడు శ్రీరాముడు. రోజు దేవుడి గుడికెళ్లి మొక్కి ప్రదక్షిణలు చేసి ఆరతి తీసుకొని కొబ్బరికాయలు కొట్టేసి ఇంట్లో దేవుడి రూపంలో ఉన్న కన్న తల్లిదండ్రులను మాత్రం బాధ పెడుతూ, ఒక ముద్ద ఉండడానికి ఇంత స్థలం ఇవ్వలేకపోతే ఆ దేవుడు తన హృదయంలో నీకు స్థలాన్ని ఎట్లిస్తాడు? మీ కోరికలను ఎలా తీరుస్తారు? తల్లిదండ్రులు పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని ఎలాగైతే కోరుకుంటారో, ఆ దేవుడికి మనుషులు కూడా పిల్లలేగా. ఆ దేవుడు మనుషులు మనిషిలా బ్రతకాలనుకుంటాడంట. దేవుడికి పెట్టే పంచభక్ష పరమన్నాల కన్నా లేనోడికి తీర్చే ఆకలికి ఆ దేవుడు కరుణిస్తాడంట. లేనోడి సంతోషానికి కారణం నువ్వైతే 1000 ఆరతులిచ్చినంత పుణ్యం. ఒకరి బాధలో నువ్వు తోడవుతే 1000 ప్రదక్షిణలు చేసినంత పుణ్యం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడదాం, ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.